ఉండకూడదని శాస్త్రం. నేను చెప్పలేదు ఇవన్నీ, నేను శాస్త్రంలో చెప్పి నువ్వు చెప్తున్నాను, నన్ను ఏం అడగద్దు. ఇవి వేదం, ఇవి పురాణాల నియమం. శృతులు స్మృతులు చెప్పాయి, మహాత్ములు చెప్పారు. దానిని మనం అనుసరించటం మన ధర్మం. నాయనా, నువ్వెప్పుడు కాళ్లతో నడు, చేతులతో భోంచేయి అన్నాడు శాస్త్రకారుడు. చేతులతో నడిచి కాళ్లతో ఎందుకు అన్నం తినకూడదంటే దానికి నేనేం చెబుతాను? తింటే ఎంత ఇబ్బంది వస్తుందో మీకు నేను చెప్పక్కర్లా. భోజనం చేయడానికి భగవంతుడు నోరే ఇచ్చాడు, నోటితోటే భోంచేయి అంటే ఇంజక్షన్ ద్వారా పంపించకూడదా? సెలైన్ లెక్కించుకుంటే బతకరా అంటే అది రోగం వచ్చినప్పుడు, చచ్చేటప్పుడు మాత్రమే సెలైన్ లెక్కిస్తారు. ఒత్తప్పుడు ఎప్పుడు కూడా హాయిగా ముఖంతో భోంచేసి నవిలి తింటే దానివల్ల ఆరోగ్యం. ఎప్పుడైనా శాస్త్రము కింద ప్రశ్నించకుండా అనుసరిస్తే వాడికి యావజ్జీవితం ఎప్పుడూ ఏ కష్టము రాదు. శాస్త్రములు అంటే ఏమిటనుకుంటున్నారు? ఆచరణ ద్వారా ఆరోగ్యాన్ని శాంతిని ఇచ్చే వాటిని మాత్రమే శాస్త్రాలు.